హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. పాత బస్తీలో పొలిటికల్ ఫైట్ చెలరేగింది. తనకు పట్టున్న ప్రాంతాల్లో పర్యటించేందుకు కాంగ్రెస్ నేత సిద్ధమైపోయాడు. అయితే తన ఇలాకాలో కాంగ్రెస్ నేత ఎంట్రీని మజ్లిస్ ఎమ్మెల్యే అడ్డుకోవడంతో రాజకీయ రచ్చ అయితే మొదలైపోయింది. హైదరాబాద్ బస్తీలో ఊహించని రచ్చ జరుగుతుంది. అధికార పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ మజ్లిస్ ఇలాఖాలో పర్యటించడంతో లోకల్ ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ ఫైర్ అయిపోయాడు. తన అనుచరులతో ఫిరోజ్ ఖాన్ పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే ఆయన అనుచరులను ప్రతిఘటించడంతో పాత బస్తీలో స్ట్రైట్ ఫైట్ అయితే చోటు చేసుకుంది. అయితే కాంగ్రెస్ ఎంఐఎం మధ్య బల ప్రదర్శనకు తరలించింది. నాంపల్లిలోని బ్యాంకు కాలనీలో సీసీ రోడ్డు పనులు పరిశీలించేందుకు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ రావడం గొడవకు కారణమైపోయింది. అయితే అసలు ఫిరోజ్ ఖాన్ వచ్చారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. మొత్తానికి ఫిరోజ్ ఖాన్ తో పాటు అతని అనుచరులతో వాగ్వాదానికి దిగారు. ఇరువురు నేతల అనుచరులు పరస్పరం దాడి కూడా జరిగింది. అయితే ఈ పరిస్థితి ఉద్రిక్తత మారడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. రెండు వర్గాలను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించేశారు. అయితే కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కొందరు రౌడీ షీటర్లు క్రిమినల్స్ ను వెంటబెట్టుకుని ప్రజలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుసేన్. ఆయన నాంపల్లిలో పర్యటిస్తే అభ్యంతరం లేదని, అయితే ఈ రకంగా ప్రజలను భయాందోళనకు గురి చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మాజిద్ హుసేన్ ఎంఐఎం ఎమ్మెల్యే అయితే ఇటు కాంగ్రెస్ అటు ఎంఐఎం బల ప్రదర్శనకు దిగడమే ఈ మొత్తం గొడవకు కారణమన్న టాక్ అయితే వినిపిస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో నాంపల్లిలో తనకున్న పట్టును మరింత పెంచుకోవాలని ఫిరోజ్ ఖాన్ భావిస్తుంటే ఆయనను అడ్డుకోవాలని ఎంఐఎం కూడా అదే స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది. దీంతో నాంపల్లి నియోజకవర్గంలో పొలిటికల్ ఫైట్ కు తెరలేచిందన్న చర్చ అయితే జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ పంచాయతీకి ఇంతటితో ఫుల్ స్టాప్ పడుతుందా, లేక రాబోయే రోజుల్లో ఇటు ఫిరోజ్ ఖాన్ అటు మజ్లిస్ నేతల మధ్య పొలిటికల్ ఫైట్ ఇదే రకంగా కొనసాగుతుందా అన్న ఆసక్తి అయితే అందరిలో ఉంది.